హాయ్ అండి, పన్నీర్తో సింపుల్గా టేస్టీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. పన్నీర్ బటర్ మసాలా చాలా అంటే చాలా సింపుల్గా త్వరగా చేసే రెసిపీ మీకోసం. ముందుగా పసుపు ఇందులో వేసుకుందాం. పన్నీర్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని అందులోనే పసుపు వేసుకోండి. సాల్ట్, ఈ రెసిపీకి సరిపడా సాల్ట్ కాదండి, పన్నీర్కి సరిపడా సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మసాలాకు పన్నీర్కి పసుపు సాల్ట్ కలిసేలాగా ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు 1 కప్పు, అదేవిధంగా 2 కప్పుల టమోటా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మిక్సీ మంచిగా మనకి గ్రేవీ రావడానికి అనమండి. గ్రేవీ కోసం ముందుగా మిక్సీ వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, ముందు ఆనియన్, అలాగే జీడిపప్పు వేసుకున్నాము. మిక్సీ వేసేసుకున్నాం. సింపుల్ అయిపోయింది. సరిగా మెత్తగా మంచిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి మనం బటర్ కొద్దిగా వేస్తున్నానండి. మేము కాస్త తక్కువే తింటాం బటర్ ఆయిల్. మీరు కాల్స్తే కాస్త ఎక్కువ వేసుకోండి, ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం పట్టించుకున్న ఈ పన్నీర్ ముక్కలు ఇందులో వేసేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు ఆ బటర్ ఫ్లేవర్తో పాటు మంచి టేస్టీగా, స్మూత్గా, సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త మళ్ళీ బటర్ వేసుకుందాం. బటర్ వేసుకొని కాస్త కరిగిన తర్వాత అందులో మళ్ళీ కాస్త నెయ్యి, బటర్ కొద్దిగా వేసాను, కాస్త నెయ్యి వేసానండి 1 స్పూను. ఇప్పుడు హోల్ గరం మసాలాలు, అదే అండి, చెక్క, లవంగ, యాలాచి, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, సాజీరా, ఇట్లా మనం మసాలా దినుసులు కొద్దిగా అది ఒకటి, అది ఒక చిటికెడు, ఒక్కొక్కటేనండి, ఎక్కువ అవసరం లేదు. తక్కువ రెసిపీ కదా, ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఎక్కువ మసాలా దినుసులు వేసుకోవాలి, తక్కువ చేసేటప్పుడు తక్కువ వేసుకోవాలి, లేదంటే అదే ఫ్లేవరే తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ ఉంది కదండి, వేసేసుకుందాం. టమోటా, ఉల్లిపాయ, అలాగే జీడిపప్పు వేసిన పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవడం. పేస్ట్ మంచిగా బాగా మనం వేసిన బటర్ పైకి తేలేలాగా ఉడికించుకోవాలి. కాస్త వాటర్ కూడా వేసుకుందామండి ఇందులో, జార్లో నీళ్ళు వేసి ఆ పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఉడికించుకుందాం. ఈ పేస్ట్ ఉడికే దాంట్లోనే ఉందండి, లేదంటే మనకి అప్పుడే తెలుస్తుంది అన్నమాట ఫ్లేవర్, పచ్చిగా ఉందా, స్మెల్, ఉడికిన టేస్ట్ తెలుస్తుంది. అది కాస్త బాగా మరలుతుంది, చూసారు కదా, అప్పుడప్పుడు అడుగు అంటుతుంది, కలుపుతూ ఉండాలి మధ్య మధ్యన. ఇలా కలుపుకోవడం వల్ల కూర ఒకే చోట ఉండకుండా పేస్ట్ మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు కారం వేసుకుందాం. రెసిపీకి సరిపడా కారం వేసుకోండి. నేను కూడా 2 స్పూన్లు వేసాను. కారం సరిపోదనిపించి మరొక స్పూన్ కూడా వేసానండి. ఇది కాస్త బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు మసాలాకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. అప్పుడు మనం వేసిన సాల్ట్ ఓన్లీ పన్నీర్ ముక్కలకే సరిపోతుందండి, కాబట్టి ఇప్పుడు ఇందులో వేసుకుంటాం. ఇది వచ్చేసి గరం మసాలా తక్కువ, గరం మసాలా ఆల్రెడీ మనం మసాలా దినుసులు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి, సరిపోతుంది. అలాగే ధనియా పౌడర్, అది కూడా కాస్త వేసేసుకోండి. ఇప్పుడు మంచిగా జీరా పౌడర్ కూడా వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఈ కారం అంతా కలిసేలాగా పేస్ట్కి మంచిగా కలుపుకుందాం. కాస్త అడుగంటుతుంది కానీ చిక్కబడుతుంది, సరిపోతుందండి. మనకు పన్నీర్ ముక్కలు వేసేసరికి మంచిగా సరిపోతుంది. కారం వేసాం కదా, అక్కడక్కడ కాస్త బటర్ లైట్గా తేలింది. మేము తక్కువ వేసాను కాబట్టి అలాగే కనిపిస్తుంది. మీరు ఎక్కువ వేసుకుంటే మంచిగా తేలుతుంది అనమాట. ఈ టైంలో చూస్తున్నారు కదా, బటర్ తేలింది సైడ్లకు.
చిక్కబడిపోయింది ఆల్రెడీ. ఈ టైంలో మనము సరిపోతుంది, ఈ చిక్కదనం సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి మనం వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం. గుమ్మలు మొదలైపోయాయి. సూపర్ అండి రెసిపీ. చూసారు కదా ఎంత చిక్కగా వస్తుందో. పన్నీర్ వేసాక కూడా కొద్దిసేపు అలా వదిలేద్దాం. ఆ మసాలా అనేది పన్నీర్ ముక్కలకు పట్టుకోవాలి. ఏం ఎక్కువ టైం పట్టదండి, కొద్దిసేపు అంతే. అలా ఉడుకుతూ ఉండగా సూపర్ ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుంది. ఈ టైంలో కాస్త కొత్తిమీర తరుగు తీసుకున్నాం కదా, పచ్చి కొత్తిమీర పడితేనండి రుచి. జీడిపప్పు అండి, కాస్త మళ్ళీ పైన అలా వేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ జీడిపప్పు పలుకులు కూడా మంచిగా మనకి టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు అలాగైనా వేసుకోవచ్చు, లేదంటే కాస్త నెయ్యిలో ఫ్రై చేసైనా వేసుకోవచ్చు అండి. నేనైతే అలాగే వేసేసాను. కస్తూరి మెంతి కాస్త సన్న అట్లా పొడి చేసి మంచిగా రాలుపుకోవాలి. కస్తూరి మెంతి వేయడం వల్ల కూరకు మరి కాస్త రుచి వస్తుంది. మంచిగా ఒకసారి అలా కలిపేసుకుందాం. చూసారు కదా పన్నీర్ బటర్ మసాలా చిక్కబడిందండి, చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాం. అమూల్ వాళ్ళది అండి, చాలా బాగుంటుంది. క్రీమ్ వేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్నెస్ తెలుస్తుంది. పన్నీర్ బటర్ మసాలా తినేటప్పుడు టేస్ట్ అర్థమవుతుంది మనకి, కూర కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి వేసి కలిపాను, మరొక మారు పైన అలా వేస్తున్నానండి. ఫైనల్ టచ్ స్మైల్. ఓకేనా, చూస్తున్నారు కదండి, ఇదండి పన్నీర్ బటర్ మసాలా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి. థ్యాంక్